నేడు భారత రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా పార్టీ అధ్యక్షులు రామావత్ రవీంద్ర కుమార్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీ చైర్మన్ బండా నరేంద్రరెడ్డి, నల్గొండ నకరికల్ మాజీ శాసనసభ్యులు కంచెల భూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య పాల్గొని మాట్లాడారు. నేడు భారత రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా పార్టీ అధ్యక్షులు రామావత్ రవీంద్ర కుమార్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, నల్గొండ నకరికల్ మాజీ శాసనసభ్యులు కంచెల భూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటుతో అమరుల ప్రాణత్యాగాలతో ఉవ్వెత్తున ఎగిసిన తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆందోళనతో తన ప్రాణాలను ఫణంగా పెట్టి రానే రాదనుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా అభివృద్ధి చేసి సబండ వర్గాల ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన నేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని అన్నారు. నేడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రాన్ని దివాలా తీయించిందని, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకంతో ఉన్నారని, వచ్చే ఎన్నికలలో వారికి సరైన గుణపాఠం చెప్తారని వారన్నారు. కార్యక్రమంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ మాజీ ఆర్ఓ మాలే శరణ్యారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు రేగట్టె మల్లికార్జునారెడ్డి, నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, నగర పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, ఉద్యమ నేతలు సింగం రామ్మోహన్, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, మైనం శ్రీనివాస్, కొండూరు సత్యనారాయణ, జామాల్ కాద్రి, కార్పొరేటర్లు మారుగోని భవానీ గణేష్, దొడ్డి రమేష్, పేరిక యాదయ్య, బానావత్ దీప్ల, పేర్ల మల్లేశ్వరి అశోక్, రత్నగిరి తారకమ్మ శ్రీనివాస్, కుందూరు దీపిక ప్రవీణ్ రెడ్డి, గోపగోని స్వాతి రాజశేఖర్లు, మాజీ కౌన్సిలర్లు మహమ్మద్ సమీ, గుండ్రెడ్డి యుగేందర్ రెడ్డి, దండంపల్లి సత్తయ్య, సింగం లక్ష్మి, కొండ్ర స్వరూప, గాలి రాధిక, మాతంగి అమర్, కంకనాల వెంకటరెడ్డి, జహంగీర్, బొమ్మరబోయిన నాగార్జున, రేగట్టె మహేందర్తో పాటు పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.